శ్రీనివాస్ లింగాల గణపురం. మా గ్రామంలో ముగ్గురం శ్రీనివాసులు ఉన్నాం. మహేశ్వరం శ్రీనివాసులో ముగ్గురం ఉన్నాం. నా అకౌంట్ పంజాబ్ బ్యాంకులో ఉన్నది. ఇద్దరి శ్రీనివాసులకు లింగాల గణపురం గ్రామీణ బ్యాంకులో ఉన్నది. అయితే అకౌంట్ ఉన్నది. నా అకౌంట్ నా పేరు మీద ఉన్న అకౌంట్ పైసలు మా ఊళ్ళో శ్రీనివాస్కు కొట్టిండ్రు. నా పేరు మీద 0 ఉన్నది. మీరు అప్పుడే రావద్దా? వస్తే నేను అప్పుడే 2 రోజుల్లో వస్తే మార్చి నీ పేరు మీద చెప్తాం కదా, మీరు రాలేదు కాబట్టి అది జరిగిపోయింది, దానికి మా బాధ్యత ఏముండదని వాళ్ళు అన్నారు. బ్యాంకులో పోయి అడిగితే బ్యాంకు సార్ అన్నాడు, నీ పేరులో లేదు కాబట్టి మేమేం చేయలేమని అన్నారు. అంటే ఏడీ ఆఫీస్కి వచ్చి మేడం అడిగితే, ఏడీ మేడం మీరు అప్పుడే వస్తే దీనికి ఏమైనా పరిష్కారం దొరికేది కానీ మార్చుదు, మీరు రాలేదు కాబట్టి పరిస్థితి ఈ చేయి దాటిపోయింది, అప్పుడే రానుండే అని మేడం. తర్వాత మా భార్య వస్తే మా భార్య కూడా గదే సమాధానం చెప్పారు. ఈరోజు వస్తే నా తరఫున మా అల్లుని తీసుకొచ్చిన. అడుగుమని అంటే అడిగితే నీకే అవసరం, ఆయన నీ పైసలు కాదు కదా, నీకు అవసరం ఏంది, ఆయనకు అవసరం ఉంటే ఆయనే మాట్లాడతాడు, నువ్వేంది మాట్లాడుతున్నావు అని మా అల్లుడిని అన్నాడు. ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, లింగాల గణపురం నుండి మహేశ్వరం శ్రీనివాసు అని పెద్ద ఆయన వచ్చారు. ఆయనకు చేనేత రుణమాఫీ అనే పథకంలో 3 పేర్లు ఉండడం జరిగింది. 3 చేనేత కార్మికులు అన్నప్పుడు ఇద్దరు చేనేత కార్మికులకేమో లింగాల గణపురం మండలంలో గ్రామీణ బ్యాంకులో వాళ్ళిద్దరికి లోన్లు ఉన్నాయి. ఈ పెద్ద ఆయనకు మాత్రం జనగామ పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ ఉండడం జరిగింది. అయితే ఈయనకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ ఉంది, ఈయనకు రావాల్సిన పైసలు ఈయనకు పడకుండా వేరే ఆయనకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆయనకు పడ్డాయి. ఎవరికైతే పడ్డాయో అదేవిధంగా ఈయనకు లింగాల గణపురంలో ఉన్నాయి. అరే నా పేరు ఏదేందని ఈయన అడిగిండు. అడిగితే ఆయన ఏమన్నదంటే, అయిపోయిన దానికి మేము అప్పుడే వచ్చి మాట్లాడుకునేది ఉంటే ఇప్పుడు చెప్తే మేమేం చేస్తామని వాళ్ళు అన్నారు. అంటే ఈయన ఏమన్నాడు, బిడ్డకి ఇది పరిస్థితి అంటే నేను వస్తా పాయ అని చెప్పొచ్చు. వచ్చినాక గీనదంటే ఆయన గురించి నీకేం అవసరం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకు అవసరం లేని విషయం నువ్వు జోక్యం తీసుకోవద్దు, ఆయన్నే మాట్లాడుకుంటా అంటే ఆయనకు తెలియదు కాబట్టి నన్ను సంప్రదించాడు. నన్ను సంప్రదించడంతో నేను చేనేత కార్మికులు నష్టపోతున్నారు. ఏంటంటే రుణమాఫీ కాక చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చేనేత కార్మికుల కోసం పెద్ద మనిషి, చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తి, ఆయనకు నష్టం జరిగితే ఇది బాగుండదనే ఉద్దేశంగా నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా వచ్చి నేను అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు నువ్వు మాట్లాడదు, అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. ఇది విషయం. ఎవరు చెప్పారు? ఏడీ ఆఫీసులో రజని మేడం అని ఉంటుందండి. 2nd కేటగిరీ రజని మేడం అనేది వ్యక్తి, నీకు అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పారండి. చెప్పగానే మేము బయటకు వచ్చి మాకు పెద్దవాళ్ళు తెలిసిన వారికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్. అది విషయం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గ యూత్ ఇన్ఛార్జిని.